కాక చిన్న చూపు చూచిన ఎట్టి వారికి విధముగా జరిగి తీరవలసినది. ఏది ఏమైనను నేనెంతో అదృష్టవంతుడును. ఇప్పటి వరకు మా తండ్రి సంపాదించిన ఆస్తులు మాత్రమే పోగొట్టుకున్నాను. ఇంకా ఆ వేశ్యమండల వెయిటింగ్ లిస్టులో ఉన్నచో మందులు లేని మహమ్మారి ఆ ఎయిడ్స్ వారిని పడవలసి వచ్చినది. ఇక ఈ నిర్భాగ్యం సుబ్బారావుకు శాంతి ఎప్పటికి లభించింది? ఆ శాంతిగా ఆకేమున్నదిలే. ఏనాడు ఆ శ్రీహరి ముండ కొంపలో కాలు పెట్టితిమో నాటి నుండి నేటి వరకు గతము తలంచుకొని వగచుచూ ఇట్లు ఆలూరులో అట్లు అమ్ముకునుట నా నాటను పరిపాటి పరిపాటి వేడి వేడి నీళ్ళు ఉల్లిపాయ పెసరే బిందె 10 రూపాయలు, బిందె 10 రూపాయలు, గ్లాసు 2 రూపాయలు, పావులకు 4 రూపాయకి 2. ఎవరప్పా ఈ కాడిసి నరిచంద్రుడు? ఏమనుకో మాకు పొద్దుగూకులు పోయిసాక నుండి లైట్లు దెబ్బతిన్నాయి, తిరిగి తిరిగి టైర్లు కూడా దెబ్బతిన్నాయి. అసలు మనుషులు గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయినాయి. కానీ ఏ ఊరు మంది? ఈ ఊరే. ఇది ఆలూరా? ఆలూరులో మన తెలియకుండా శాంతి ఆడి దెబ్బ అయితే ఈ గాత్రమే ఆడో విన్నట్టుగా ఉంది. మీది పంగనామాల వారి సందు కదా? మీది పచ్చిపులుసు వారి మీదా? ఒరే 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 పంతులు గారు, సుబ్బారావు నువ్వా? అయిపోయింది అయిపోయింది. పంతులు గారి పని పూర్తిగా అయిపోయింది. సుబ్బారావు పని శాంతం అయిపోయింది. బచ్చనాడు చెప్పా బజార్కు బాగుద్దని, బచ్చనాడు చెప్పా బజార్కు బాగుద్దని. ఎవరు చెబితే ఎవరున్నారు? అది కాదు పంతులు గారు, ఎవరు చెబితే ఎవరున్నారు? పరిస్థితి మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత కదా మనకి వ్యవహారం అర్థమైంది. సరే కానీ నీళ్ళు నడుస్తుంది నువ్వా? ఎంతగా దిగజారింది పంతులు గారు ఈ వ్యవహారం. అప్పటికి నేనే పెద్ద ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నట్టు. అది కాదులే, నీకు ఆస్తులు పోయినా ఆకారం అన్న మిగిలింది. మనకు ఆస్తులతో పాటు ఆకారం కూడా పోయింది. ఇంటికి వెళ్తే పక్కింటికి వెళ్ళు అంటున్నారు. చేసుకున్న పెళ్ళాం కూడా గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయింది పంతులు గారు. అయ్యో పాపం. సరే కానీ ఇప్పుడు దాకా నీళ్ళు నడుస్తుంది నువ్వు. వాటర్ బిజినెస్. వాటర్ బిజినెస్ ఏమాత్రం అమ్ముతున్నా? ఏదో నెల మొత్తం మీద 5-6 వేలకు అమ్ముతున్నావులే. 5-6 వేలు అమ్ము. లాభం ఎంత ఉంటుంది? లాభమా 10,000 దాకా ఉంటుంది. 5-6 వేలు అమ్మకం, 10,000 లాభం. నువ్వు ఇట్లా లెక్కలేసుకొని కదా అక్కడ దెబ్బతింది. 5 వారి అంతా 11. 1000 రూపాయలు గుమస్తాను పెట్టుకున్నాను. పెట్టుబడి పెట్టే పని లేదు. కాలంలో ముంచుకు రావటం, కలెక్షన్ వసూలు చేసుకోవటం. అంటే ఇప్పుడు నువ్వు అమ్మేది ఫిల్టర్ వాటర్ కాదా? ఫిల్టర్ వాటరా? ఫిల్టర్ వాటర్ కొనడానికి మన దగ్గర పెట్టుబడేది చేసిపోయి దాని కొంపలో పెట్టొస్తుమే. నీకు రత్తగా పెరిగినట్టు తెలివితేటలు పెరిగినాయి, అనుభవం పెరిగిందా? సరే కానీ మంత్రి గారు, నేనన్న యథార్థమేనా? చివరి దశలో శ్రీహరి కుమారి నిన్ను దాంతో కొట్టి బయటికి నెట్టిందంటగా? అది కాదన్నా, అది కాదు బెదరు, కోపడతావేంది బాబాయ్? నేనన్నానా? అది కాదు, ఎవరు అనుకుంటుంటే మనం విన్నట్టుగా ఉంది. అయినా నిన్ను కొడితే ఎంత, నన్ను కొడితే ఎంత, విషయం తెలుసుకుందాంలే. కత్తితో పొడుస్తాను, ఆ సంగతి తెలియదు కావాలా? కత్తితో. దేంతో పొడుస్తా? కత్తితో. అనవసరంగా పెట్టుకోబాకు పంతులు గారు, మనతో ఎవరు కత్తులు మా తెలియదు. కత్తులు మేము చోట్ల, ఉల్లిపాయలకు వచ్చేటప్పుడు మేము చోట్ల. నీకే మొఖా నుంచి బయటికి నెట్టిందట్టుగా, పంతులు గారు ఎవరు నీ దాకొచ్చిందా? ఆ బజార్లో అనుకుంటా ముండ కాంటి నుంచి మొఖాన్ని ఇవ్వబోయింది. అంతలోకి నీలాంటి స్నేహితుడు కూడా వచ్చాడు, కూడా మొఖాన్ని పడింది. మన మొఖాన్ని పడ్డానికి మనం ఎదవలమా? ఎదవలేంది. అది కాదు పంతులు గారు, తొందర పడతావు అనవసరంగా. సరే కానీ పంతులు గారు, ఇప్పుడు ఆ బజారికి పోవట్లే. ఏ బజారికి? అదేనా, నీకు భగవంతుడి శరీరంలో అన్ని పెట్టాడు కానీ ఒక్కడ మర్చిపోయాడు. ఏంది అది? సిగ్గు. మనకు లేని అదేగా. అది ఉంటే ఆడదాకెందుకు పోయిన పరిస్థితి ఎడదాకెందుకు వచ్చేది? అది కాదు పంతులు గారు, ఎక్కడిది దీనారావము? వేడిలే ఉల్లిపాయ బెసరే పావులకు 4 రూపాయలు. ఏ ఊరు? దండాలే మాకు గండాలు వచ్చినాయి. ఏ ఊరమ్మ మంది? కొత్తపట్నమా? హలో, గుర్తుపట్లా? నన్ను గుర్తుపట్లా? అసలు ఆ ముండల మమ్మల్ని మనుషులు గుర్తుపట్టాడు చేశారా? ఎవరమ్మా ఇది? నేనండి, శ్రీహరి కుమారి చిన్న కూతుర్ని. పంతులు గారు, ఎవరనుకున్న మన చిత్ర దండాలంటే బావగారు దండాలంటే ఒరే ఎథవల్లారా మీరు ఇంకా బతుకుండారని అర్థం. అయినా ఇల్లు ఒళ్ళు గుళ్ళై మేమేడాలి కానీ నువ్వేడుస్తున్నావు ఎందుకే?
మరేం లేదండి, మా సొమ్మంతా పోయిందని. ఏం పోయిందని? మా సొమ్మంతా పోయిందని. అదే మీరు చెమట భూమి మీద సంపాదించిన సొమ్ము పెట్టలు ఎరగదీసి పోయిందని అమ్మకు ఒక్కసారిగా పిచ్చి పట్టింది. పంతులు గారు, ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని మండలాలు బాగుపడ్డాయి, కొన్ని జిల్లాలు బాగుపడ్డట్టు. అది కాదు పంతులు గారు, నన్ను పట్టుకొని ఒంగోలు సెంటర్లో పట్టుకొని రా అంటదా. సుబ్బారావు తిట్టు కమసాయ సుత్తి పెట్టు అన్నారు. మనం తిట్టడం పిచ్చి పెట్టకుండా పోవడం. బెమ్మంగారు శాపం పెట్టే ముండలారా మద్ద పెట్టుకోబాకండి. పిచ్చి కాదు, ముండకి కుస్తీ పుట్టిపోవాలి, నాశనం కావాలి ముండ. ఏం జరిగింది పంతులు గారు? చివరి దశలో బయటికి నెట్టి చెప్పుతోటి కొట్టిందయ్యా దొంగ. ఇప్పుడు చెప్పా పంతులు గారు అసలు నిజం. పంతులు గారు పట్టుకొని చెప్పుతో కొట్టిన తర్వాత ముండకి పిచ్చి పట్టుకుంటే ఎట్టుంటది? సుబ్బారావుని పట్టుకొని ముఖాన్ని వస్తే ఏమైంది? ఇప్పుడు ఆయావారం ఎందుకు అనవసరంగా టాకింగ్? అమ్మకి పిచ్చి పట్టింది, మరి అక్క పరిస్థితి ఎట్టుంది? అక్కకి కల్లో నేను కనపడి ఉంటాలే. నువ్వు ఎట్ట కనపడతావు? ఇంత మనిషి నేను ఉంటాడా? మీరిద్దరు కాదండి, దేవుడు కనిపించాడు. ఏ ఊరు అయింది? మోటమాల ద్వారకా నగరం కృష్ణుడు. ఏ నగరం? ద్వారకా నగరం అంటే భగవంతుడి కృష్ణుడు. పొద్దు గూగులు పొయ్యిశాఖ నుండి ఎవరికి నాకు కనపడకుండా నీకెట కనపడ్డాడు శ్రీకృష్ణుడు? పుణ్యం చేసుకోవద్దు, పుణ్యం చేసుకుంది అక్కయ్య. పుణ్యం చేసుకోవాలి. అది అక్కయ్య ఎంతో పుణ్యం చేసుకుందండి. అర్థమైంది. పుణ్యం చేసుకో. రోజు మీరంటే రోజుకి 7-8 సార్లు చేసుకుంటారు పుణ్యం. మా యాదవృత్తిని పుణ్యం చేసుకోవడానికి ఎప్పుడు కనపడ్డాడమ్మా? తెల్లవారుజాము 4 గంటలకి. తెల్లవారుజాము 4 గంటలకి. ఏది కల్లోనా? పట్టబగలైతే ఈ ముండలు వాటేసుకుని ఉండ సామాను మొత్తం ఒలుచుకుంటారని తెల్లవారుజాను కనపడి తెలుగుగా జరుపుకున్నాడు. తెలుగుల ముండ కొడుకు మనంగా దెబ్బతింది కనపడి సానివృత్తి మానేసి సారాయి కొట్టు పెట్టుకోమన్నాడు. కాదండి, సన్యాసం పుచ్చుకోమన్నాడు. జరిగింది వ్యవహారం. అయిపోయింది. తిన్నారు దెబ్బ. అయిపోయింది వ్యవహారం. అయినా వాళ్ళ దగ్గర ఏం దొరికింది? జింక చర్మం, వంకే కర్ర, విసిన కర్ర, ఈ బుద్ధి పడు వాళ్ళ దగ్గరే ఉండదు. అయినా ఎందుకు జరిగిందట? సరే కాని చిత్రం, మరి ఆయన పరిస్థితి ఎట్టుంది? ఎవరైనా ఆయన ఊరా? నీ తప్పేముంది? నువ్వు మాత్రం ఎవరని చెబుతావు, ఎంతమంది చెబుతావు? నీ తప్పేముంది? అదే ఆ బిల్డింగ్ కట్టించిన బిడవమంగళుడు పెద్ద బావ గారా? ఎవరు? పెద్ద బావ గారు. ఆయన పెద్ద బావా? ఆయన లైన్ లో ఉన్నాడు కాబట్టి పెద్ద బావ, మనం చితికిపోయాం కాబట్టి చిన్న బావలం. ఏమి అడ్జస్ట్మెంట్, ఏమి అడ్జస్ట్మెంట్? ఆయన పరిస్థితి ఎట్టుందమ్మా? ఆయన ఇంకెక్కడ ఉన్నాడండి? ఎప్పుడో మఠంలో కలిసిపోయాడు. ఎక్కడ కలిసిపోయాడు? మఠంలో. ఒంగోలు ఇంజనీరింగ్ కాలేజ్ చేరేడు చెప్పావు కదా నీ అమ్మ కడుపు మాట. మఠాలో చేరాడు. మీ గాలి తగిలితే మఠాలో చేరగట్టుండే ఎట్టుంటాడు? మరి నీకు ఇది ఎట్ట జరిగింది? అదే నీకు ఇది సరిగ్గా చెప్పండి. అమ్మాయి అది అనుకుంటుంది. అది మన దగ్గర ఇంకేముంది? వ్యవసాయ వస్తువులు మొత్తం కట్టగట్టి మర్చిపోయినేసాం. మా వల్ల ఏమిలే పనే లేదు. పందికొక్కులు కొట్టడానికి దాంట్లో పదార్థం ఊరికి మిగిలిచారే మాకు మిగిల్చను. అది కాదే, నీకు ఫుడ్ ఎట్ట జరుగుద్దని నేను అడుగుతుంటే అలా చెప్పచ్చుగా. నాకేం అర్థం కాకుండా మాట్లాడతారు. కుక్కలు పడగరి చేయి పైకి లేవట్లా. నాకేం తక్కువ? నా పేరు నక్క 1,00,000 రూపాయలు ఉంచింది. ఎంత? 1,00,000 రూపాయలు. దేనికో? పెన్సిల్ ఇంజక్షన్లకి, ఫ్యాన్ సామాన్లకి. కాదండి, మరేమో నన్ను పెళ్లి చేసుకున్నోడికి 50,000, నాకు కట్టుకున్నోడికి 50,000. మాట ఎట్టా కట్టుకున్నోడికి 50,000, పెట్టుకున్నోడికి ఎంత? నూనె అనవసరం మధ్యలో. ఎంత? నన్ను పెళ్లి చేసుకున్నోడికి 50,000. బాగానే ఉంది. పంతులు గారు దువ్వునా కొంచెం దువ్వెన ఎంత కొడతా? నీళ్ళు పోసుకొని వచ్చినోడికి దువ్వె లేదా? ఏం కొడుతుంది? దువ్వె లేకుండా బదారికి ఎట్టా? నువ్వు కడుపు కూడు తింటున్నావా, పలావు తింటున్నావా? బలేవాడే నువ్వు. మన దగ్గరే ఉండాలి. చూద్దాం. ఉండండి, ముగ్గురు ఉన్నారుగా. అక్కడ రాములు వారి దేవాలయం దగ్గర పోదాం. అక్కడ వాయించండి. మీ సొమ్ము ఎక్కడికి పోతే ఎవరు మోటార్ కట్టిన ఎత్తిన పెడతానికి ఇబ్బంది లేదు. పదరా. ఎక్కడికి? మ్యారేజ్. ఎవరు మ్యారేజ్? అదే అడావుడిగా ఉంది. రాములు వారి దేవాలయం దగ్గర. నీకు నాకు మ్యారేజా? చాలా ఎవరు? మీరెక్కడ, నేనెక్కడ? అయినా చిన్న పిల్లని చేసి నన్ను పెళ్లి అమ్మా. నా చుట్టూ
యాడిదో రాజస్థాన్ వంట తెప్పించుకొని వచ్చినట్టుంది. ముండ బాగా ఎండలకు ఎండిపోయింది. పిల్లడా ఆ, నీ దగ్గర అది ఉందా? అదే అది మీరు ఎవరి దగ్గర ఇచ్చారు? మా దగ్గర ఉండే. అది కాదయ్యా, తాడుందా అని. ఎందుకు గురేసుకోవడానికి? కాదు, పొగ మూట కడతా. ఆ? పొగ మూట కడతా. గంపలకి ఎత్తరాదు, పొగ మూట కొట్టుద్దంట ముండ. నిజమబ్బాయా, పొగ మూట కడితే కమిటీ వాళ్ళు మొత్తం నాకు తొగడం వేస్తామన్నావు. తొగడం అంటే కడేం. ఎన్ని కేజీలు వేస్తావు? 65 కేలతో వేస్తామన్నా. 5కి వేసుకొని కొనుక్కోవడమే, తిరిగే పని ఉండదుగా. కావాలంటే చూడు, పొగ ఎట్ట వస్తుంది. పొగ ఎందుకు రాదు? గడ్డి వామి దగ్గర పట్టొస్తుంటే. అబ్బాయి అబ్బాయి, ఆ, పొగ మేఘాల్లో కలిసింది. పొగ మేఘాల్లో కలిసింది. పొగ మేఘాల్లో కలిసింది. మేము ఎక్కడ కలిసామో ఇప్పుడు మాకు అంతు పట్ల. ఎవరు? పంతులు గారు మీరా? ఆ. ఈ ముండకి పిచ్చితో పాటు చూపు కూడా దెబ్బతింది. పోయింది నాశనమై. మీరిద్దరు ఇంకా నాశనం అయిపోవాలా? అప్పుడే అటు పోతాము, తమరు పెద్ద దినం అయిన తర్వాత ఒక ముద్ద తినిపోదామని ఉన్నాం. అమ్మాయి పోయింది, ఆ. దెబ్బ పోయింది. అమ్మాయి గారు ఉంటే పైసా పోతే చెప్పిన 10 కోట్లు సంపాదించేదా? ఎంత సంపాదించినా చివరికి చిత్తు కాగితాలు చెప్పానేనా అప్ప. చెప్పకడం చిన్నదే నాయన. చేసుకున్న మూడు చెట్ల పాలు చేసి కంపలమ్మడి తిరిగే ముండలకు పెద్ద ఇచ్చి దేవుడు మాకు ఇచ్చినది. ఇంకా నయ్యం పగల కొట్టేయాల్సింది ముండల. మీరు మారిపోయారు. ఆ రోజున బజార్ పోతుంటే బజారు పెట్టే బలుపులు లాగుండేవాళ్ళు. ఇయ్యాలేముంది, బర్రెగా పడ్డ జోరీగా లాగుంటారు. మీరు మారిపోయారు, మేము మారిపోయాం. సరే గాని ఏంది బదారినట్టు అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? శ్రీహరి కుమార్కి అది అంటగా ఏది పిచ్చి. ఎవరికి పిచ్చి? ఎవరికి పిచ్చి? నీకు పిచ్చి. నీకు పిచ్చి. ఇంట్లో వాళ్ళ పిచ్చి. నీతో మాట- ఈ బజార్ నీ మొత్తం- పిచ్చిలే, నా పిచ్చి. ఎవరికి పిచ్చి? నీకు పిచ్చి. నాకు పిచ్చి లేదు. నాకు పిచ్చి లేదు. నీ పిచ్చి లేదు? లేదు. అట్టయితే నేను 2 ప్రశ్నలు వేస్తా, వాటికి నువ్వు కరెక్ట్గా జవాబు చెబితే శ్రీహరి కుమార్కి అది లేదు ఏది పిచ్చి అని ఒక రాగి రేగి మీరు రాసి తాడు కట్టి నీ మెళ్ళ వేస్తా. నువ్వు ఎక్కడ కావాలనుకుంటా అడుక్కొని తిని బతకొచ్చు, నీకు ఇబ్బంది ఉండదు. అడుక్కో. ఎవరు అడుక్కో? నువ్వు అడుక్కో. నేను అడుగుతా. అడుక్కో. ఇదా ఇదా నీ అమ్మ కడుగు మా ఇదా ఇదా ఇటు పట్టుకో, ఇటు పట్టుకో. మంచి మూమెంట్లో పోతాడు ఈ వ్యవహారం. అది కాదు, మ్యారేజ్ మూమెంట్లో ఉంటే జాగ్రత్తగా చూసుకో. ఉయ్. రండి బాబు రండి. అమ్మాయి లోన్ ఉంది, డబ్బులు నాకు ఇచ్చి మీరు లోనకు పోండి. ఊరు దీనమ్మ కడుపు కాలు. పంతులు గారు, ఆ, వ్యాపారం పడచేసిన ఉండగదు, ఆ. పిచ్చిలో కూడా వ్యాపారం వ్యవహారమే. ఊరికి సైగ చేస్తే కనుకోవడం దొంగ ముండా? ఎందుకు అనుకోదు, అనుభవం లేదంట. ఇంకో ప్రశ్న. అడుక్కో. ఆ? అడుక్కో. ఎవరు అడుక్కో? నువ్వు అడుక్కో. నేను అడుగుతా. అడుక్కో. జాగ్రత్తగా చూసుకో. ఏయ్, తీసేది చేది చేది నీ అమ్మ కడుపు కాలం. ఏం చేసేది నువ్వు ఆ చేసేది? బాబు, అప్. ఆ బాబు, నువ్వు 10 మంది కూలి వాళ్ళు పెడదాం లేపు. నీ అమ్మ కడుపు మాడ. మేం చేసే వ్యవహారమైంది, నువ్వు చేసే వ్యవహారమైంది. బాగా ముదిరిపోయింది ముండకు పిచ్చి. జాగ్రత్తగా చూసుకో. అయిపోయింది ముండ. వదిలిపోయింది మొండ పిచ్చి. పిల్లడు ఆ, భలే ఉంది కానీ ఆ. ఇంకొక్కసారి ఏవా? ఈ ముండక యావ బాల ఇంకా ఎందుకు పోతే చేసిన ముండ కాదు. జాగ్రత్తగా చూసుకో. అయిపోయింది మొండ. ఎన్ని కాపరాలు తీసారే ముండల్లారా. ఆరూరులో ₹10 అప్పు పట్టకుండా చేశారు ముండల్లారా మాకు. ఆ పనిగా నువ్వు చేసింది. ఏ పని? మీ కొట్లో 501 సబ్బు తెచ్చి మా బట్టలన్నీ ఉతికి జాడిచ్చి పిండి ఆరేయటం అన్నమాట. పంతులు గారు, ఆ? అర్థం కాలే నీకు? ఒకరోజు దొడ్డాగింటి వస్తుంటే ఎందుకు వస్తున్నావు? చొక్కా పట్టుకోవాలా? ఏది అప్పుడు? ఆ. ఆ. ఆ రోజు తలుపులేసి 3 మూటల గుడ్డలు దిగిచ్చారే నా చేతి. అమ్మ కడుపులు మన ఏళ్ళకేంపించి వాళ్ళ ఇంటికి పోయి గుడ్డలు ఉతికా? ఆ గుడ్డలతో వాళ్ళ ఇంటికి పోయి బంగారం వ్యాపారం చేస్తారా? సరే కానీ ఆ. నువ్వు 2 వేసావు, ఆ. నేను 4 వేస్తా. ఏంటి రాళ్ళు? కాదు, ఆ. ప్రశ్నలు వేసుకోపో, వేస్తున్నా. వేసుకోపో. సినిమాలో సావిత్రి మొగుడెవరు? జమినీ గణేష్. ఎదుర్కోకుండా చెప్పా. 2వ ప్రశ్న, నీళ్ళలో రాయేందుకు మునిగిద్ది? బరువు ఎక్కువ గనక. కాదు, ఈత రాదు గనక. ఊరు వీళ్ళు అమ్మ కడుపు కాలు రాళ్ళకేతలు నేర్పుతున్నారా వీళ్ళు? అది ఆడదాకా వచ్చి ఆగింది వ్యవహారం. 3వ ప్రశ్న, ఆ. బస్ ఎట్ట పోద్ది? రోడ్డు మీద పోద్ది. ఎవరు చెప్పారు? ఆ బస్సులు పైన తిరుగుతాయి. కాదు, ఆ. కండక్టర్ రైట్ రైట్ అంటే పోద్ది. పంతులు గారు, అబ్బో. ఈ ముండకి ఇంకా తెలివితేటలు ఉన్నాయి. ఆ. 4వ ప్రశ్న, ఈ ప్రశ్నకు మీరిద్దరు జవాబు చెప్పారనుకో, ఆ. మీ ఇద్దరు గెలిచినట్టే. గెలిస్తే మీ ఇద్దరు గెలిస్తే ఆ. నన్ను పెళ్లి చేసుకోండి. ఓడిపోతే ఓడిపోతే నేను గెలిచినట్టు కదా, మీ ఇద్దరు నేను చేసుకుంటా. ఏంది ముండ లెక్క? అది తిరగలేడు, తిరిగితే పిండి మేకలే పడాలి అంతేగా. వేసుకోపో. వేస్తున్నా. పో, ఎందుకంటే చెడిపోయేదేమని పో. నిలబడేసుకుందాం, కూర్చొని వేసుకుందాం. ఆ? నిలబడేసుకుందాం, కూర్చొని వేసుకుందాం. పోతా పోతా వేసుకున్నా బారాదు.
ప్రశ్నలు ఎట్టేసుకుంటే నీ అమ్మకడి మాడని. ఎందుకు అబ్బాయి తెల్లారుజామున అంత కోపపడుతూ ఆ. నిలబడి కాళ్ళు నొప్పులు కూడా కాబట్టి కూర్చొని వేసుకుందామా అన్న. అంత దూరం వ్యవహారం ఈ అదోలో కేడిసి తెచ్చే కదా. సరే వేస్తున్నా. వేసుకో. నా మొగుడు ఎవరు? ఎవరు? నా మొగుడు ఎవరు? నీ మొగుడు లిస్టు మాకు తేలుద్దా? ఏ ఊరు అని చెప్పాలా, ఏ బజార్ అని చెప్పాలి? ఏ ఊరు అయింటారబ్బా పంతులు గారు? మనకేమన్నా తెలుసా? మధ్యలో వచ్చిన మనకు మాత్రం ఏం తెలుసు? ఎవరు అయింటారబ్బా? ఇప్పుడు అర్థమైంది. నీ మగుడు మయ్యా. కంటే ముందు ఇంకా 36 ఉన్నారు. మాకు గుర్తుండే వరకు చెప్పే, మాకు గుర్తులేదు, మేమేం చెప్పి. సరే కానీ మేకను రెక్కేసినట్టు వేస్తుంది. ఈ అబ్బాయి ఎవరు? మీ పెద్దపాయ. ఎవరు? మీ పెద్దపాయ. మగడి మాడ నిద్ర లేచిన కానీ నీ కొంప చుట్టూ తిరుగుతుంటే మాకు పెద్ద అబ్బాయిలు చిన్న అబ్బాయిలు ఇంట్లో ఎట్టుంటారు? మీ రెండో అబ్బాయ. మాకు రెండో అబ్బాయి. పెళ్ళైన కానీ పెళ్ళ ముఖం చూడొచ్చామంటే నీ అమ్మకడ భలే చెప్పాడు పంతులు గారు. భలే నిజం ఒప్పుకున్నాడు పంతులు గారు. నువ్వు నా మొగుడివా? అది ముదిరినా అంత మాత్రం ముదరాలా? గుర్తుపడతలమ్మా. కొరగనే నీ అమ్మకడు మాడని. అమ్మా నేను నీ కూతుర్నే. దగ్గరికి రా. కొరుకు, చెవు పెట్టి కొరుకు. పాపం ఎవరు పాతోడు గుర్తుకొచ్చారు మొన్నకి. కళ్ళు కనపట్లా, చెవులేని పట్ల. ఎక్కువగా బ్యాటింగ్ చేసి కూడా చెవురు పరిస్థితి అయినా చివరికి ఇట్నే ఉంటది. అమ్మ చిత్ర ఇప్పుడు తగిలింది కరెంట్. అది కాదు పంతులు గారు, వాళ్ళ లవ్ చూడవా? అది కాదు, వాళ్ళ లవ్ చూడు. ఒంగోలు కోతుల్లో వాళ్ళ లవ్ చూడదు. ఏందమ్మా ఏడుస్తున్నావు? ఏం జరిగింది? అమ్మ ఈ కర్రిమొఖమాడు, ఆ ఎర్రమొఖమాడు, వీళ్ళిద్దరూ నన్ను పెళ్లి చేసుకుంటున్నారు. ఎవరు అన్న పెళ్ళి అన్న? ఎవరు? మయ్య నాడు పెళ్లి మనకు ఖర్చుబాటు వద్దన్నాడు. అయినా నేషనల్ హైవే రోడ్డు లాంటి పెద్దదాన్ని నేను ఇక్కడ ఉండగా చిన్నదాని మీద కన్నేసింది ఎవడురా? అయినా నా పెళ్లి కాకుండా నా కూతురు పెళ్ళి అండి, నన్ను చేసుకోండి, మీరే పని చేయనక్కర్లా, అన్ని పనులు నేనే చేసుకుంటాను. నీకైతే అన్ని వైనాలు తెలుసుగా. నా మాట ఏనంటే మీ కూడు కుక్కలు తినవు, నన్ను చేసుకోండి అయ్యా. వద్దులే మ్యారేజ్ మనకు ఖర్చుబాట్లేదు వద్దన్నాడు. మేమని చెప్పాను. ఏమని చెప్పాను? పెళ్లి ఖర్చుబాట్లేదు వద్దన్నాడు మనకి. అమ్మా చిత్ర, ఈ కర్రోడు చేసుకుంటాను అన్నాడు. అన్నాడమ్మా. ఎర్రోడే అన్నాడే. ఇద్దరు అన్నారా? అవునే. అయితే ఇద్దరు చేసుకోవే. ఎందుకే? ఒకడు పోయినా ఒకడు ఉంటాడే. లారీకి చెప్పిండే ఇలాగా ఏడు ఊడిపోతాడు తగిలించుకొని పో. నీ అమ్మ కడుపులు మాడ పుల్లతో పాటు సముద్రం ఉండాలని ఏమనుకున్నారు? అమ్మాయికి ఆకలి అవుతుందంట. తెలిసిన వాళ్ళకి అసలు అప్పి ఇట్లా. నేను రొక్కం ఇస్తాగా. మన దగ్గర రొక్కం ఎక్కడ తెచ్చింది? నా దగ్గర ఉందిగా. అరే సంచి బయట చేయి లోపల పెట్టి చేయబెట్టేది చిల్లర లోన్ ఉంది. చిల్లర లోన్ తీసి మీ అమ్మాయి చెంగులు పోయి. నీకొద్దా? వద్దులేవా? వద్దులేవా? ఆగండి, ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. ఏమొచ్చింది? మీరిద్దరు మా ఇంట్లో నుంచి పోయేటప్పుడు మా ఇంట్లో 2 వస్తువులు పోయినాయి. ఏమైనా? మా ఇంట్లో 2 వస్తువులు పోయినాయి. మా 3 వస్తువులు పోయి మేము ఎవరు చెప్పుకోవాలా? మీ 3 వస్తువులతో మాకు పని లేదు, మా 2 వస్తువులతోటే. నీళ్ళ క్యాన్ ఒకటి, ప్లేట్ ఒకటి. ప్లేట్ మై ఓను. జానకి రామరెడ్డి గారు కొనిపెట్టారు. బలేదాని చూసుకో. బలేదాని. అమ్మా సుబ్బారావు గారు, ఈ క్యాన్ నాది. ఎవరే? ఈ క్యాన్ నాది. క్యాను నాది. క్యాను నీది అయి ఉండొచ్చు. సుబ్బారావు గారు అబద్ధం ఆడరు. రోజుకు 100, 150 అబద్ధాలు తప్పనిచ్చి. ఈ ప్లేట్ మా చిన్నమ్మాయి. ఈ ప్లేట్ మా చిన్న. అనవసరంగా పెట్టుకోబగల తప్ప మనతోటి వారం. ఈ ప్లేట్ మీ చిన్నమ్మాయిదా? మీ చిన్నమ్మాయి ప్లేట్ ఇంత ఉంటుందా మాకు తెలియదు? మీ పెద్దమ్మాయి పేషెంట్ మాకు తెలియదు? నీ పోషణ మాకు తెలియదు? మీ ఇంట్లో ఏ వస్తువు మాకు తెలియదు? మీ చిన్నమ్మాయి ప్లేట్ కింద అది ఉంటుందే ముండలారా గుంట. ఎప్పుడు చూసా? కిష్ట పుస్తకాలప్పుడు చూసే 3 గుండలు ఉంటుంది. నిజంగా చూసావా? నిజంగా. పట్టు నాశనం కొరుకుతుంది. అమ్మా మెమ్మేడ కొరికింది, నువ్వు ఏడ కొరకాల? నాకు కొరకటం రాదండి. మరేది మా ఎంట పడ్డారు? మరేం లేదండి, మీరిద్దరు ఇలా బాధపడుతుంటే అక్క చూడలేక మీకు ఒక మాట చెప్పరమ్మని నన్ను పంపించింది. ఎందుకు? వంట మాస్టర్ వాటర్ బాయ్ ఇద్దరు ఎగ్గొట్టారా? మీరు చెప్పనీయట్లేదు. చెప్పనా? మీరిద్దరు ఇలా బాధపడుతున్నారని అక్క ఏం చెప్పిందంటే, సాని సంపర్క వలన పొందిన అనుభవాలకి ఊరూరు 6 మాసాల పాటు ప్రచారం చేస్తే మీ దగ్గర తీసుకున్న నగలు, డబ్బు, ఆస్తి పత్రాలు అన్నీ మీకు ఇవ్వబడతాయని అక్క చెప్పి రమ్మంది. ఇప్పుడు 6 మాసాలంటే 6 మాసాలు చేయగానే 3వ మాసం వచ్చేట 6 మాసాలు ప్రచారం చేయాలి. ప్రచారం అంటే ఇప్పుడు అదేగా, ప్రచారం చేస్తే మన సొమ్ము మనకి ఇవ్వబడుతుంది. ఈ సొమ్ము ఎవరి దగ్గర ఉందమ్మా? ఈ ఊరు పెద్దల దగ్గర ఉంది. ఇంక ఇబ్బంది ఏముంటది? పంతులు గారు శాంపిల్కి ప్రచారం మొదలు పెట్టిరా.
ఇది తీసుకొని పోతుండు. దీంట్లో సరుకు మాత్రం తిను, సామాన్ తినబాకు. ప్రచారం చేసుకుంటా వస్తాం. ప్రచారమా? పంతులు గారు శాంపిల్గా మొదలుపెట్టు తొందరగా. పోదాంపా. యాడికి? ప్రచారానికి. అమ్మాయి ఎందుకు? అమ్మాయి లేకుండా ప్రచారం పట్టయితే నీకు వ్యభిచారం పిచ్చి తప్పితే ప్రచారం వ్యవహారం తెలియదు. ఏం మడిచిను అసలు? ప్రచారం అంటే ఇప్పుడు దాకా మనం చేసిన ఏదో పనులు అట్లా చేసి చెడిపోకుండా మరి మన బ్రదర్స్ ఎవరు ఉండే వాళ్ళకి తెలియజెప్పడం. నేను ఇంకా అది కావాలనుకుంటున్నా. భలేవాడుగానే తొందరగా మొదలు. అయ్యా మహానుభావులారా, వేష సంపర్కమును మేము పొందిన అనుభవం చెప్తున్నాను, సావధానముగా వినడు. సంపర్కము గోరు చవటలారా కొని పిలిచినట్టి తక్కువ జాతి ముండల నెత్తిపై నిడుకొను నీసులా పెట్టిన తృప్తి ఎరుంగని తత్తుల మెప్పుగాడు వ్రంగళప్పలారా ఇచ్చగములమి ఇళ్ళువాకిళ్ళమి కొంపాయిలూ కోనలార స్వానుభవమిది మా ఇరువురి స్వానుభవమిది తెలుపుతున్నాను వినుడు. చచ్చి బ్రతికిన వాడును, శాని గోపను చచ్చి మిగిలిన వాడును, మచ్చుగాని వసుదయాగురలేడు దైవము తోడు. ఇప్పుడు నా ప్రచారం. చచ్చి బ్రతికిన వాడు సాని కొంపను దొచ్చి మిగిలిన వాడు వసుదయముదునలేడు దైవంబు తోడు.
మన అధినాయక జయ హే భారత భోజ విధాత బంగారు